వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న అండి. ఫారెన్ ట్రేడ్ పాలసీస్ మీద అడిగినటువంటి ప్రశ్న, విదేశీ వర్తకం మీద అడిగినటువంటి ప్రశ్న. మూలధన ఖాతాలో రూపాయి మార్పిడికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించమని 1997 సంవత్సరంలో ప్రభుత్వం నియమించబడిన కమిటీ. మనకు కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. బీఓపీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో కరెంట్ అకౌంట్ ఉంటుంది, ప్రస్తుతపు ఖాతా అనేటువంటిది ఉంటుంది, మరియు క్యాపిటల్ అకౌంట్ అనేటువంటిది ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా. ఈ మూలధన ఖాతా మీద 1997 సంవత్సరంలో అధ్యయనం చేసినది ఎవరో అని ఇచ్చాడండి. ఇక్కడ పద్మనాభన్ కమిటీ అయినా సరే, గోయి పోరియా కమిటీ అయినా సరే, సుకుమై చక్రవర్తి, ఈ కమిటీలు మొత్తం బ్యాంకింగ్ మీద అధ్యయనం చేశాయండి. ఇంకా ఉన్నటువంటి ఆప్షన్లో ఎస్ఎస్ తారాపూర్ కమిటీ అండి ఏ అకౌంట్ మీద అధ్యయనం చేశాడండి అంటే మూలధన ఖాతా మీద అధ్యయనం చేయటం జరిగింది. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎస్ తారాపూర్ కమిటీ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.